సో ఈరోజు మన యొక్క ఆరోగ్యము, ఆహారం మనం ఏదైతే సమగ్ర జీవనశైలి తెలుసుకుంటున్నాం కదా, సమగ్ర జీవనశైలి సూత్రాలు తెలుసుకుంటాం. దాంట్లో ఒక మొదటి భాగంగా సమగ్ర జీవనశైలి భాగంగా ఒక విషయం తెలుసుకుందాం. అదేంటంటే అన్ని అన్ని చికిత్సలు విఫలమైతే మనం ఇంట్లో చేయవలసినటువంటి నివారణలు ఏంటి అని తెలుసుకుందాం. అంటే అన్ని చికిత్సలు ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, డాక్టరు థర్డ్ ఫోర్త్ స్టేజ్ చెప్పాడు, ఇంటికి తీసుకువెళ్ళని చెప్తారు. ఎందుకంటే ఏ చికిత్సలు పనిచేయవయ్యా, ఇతను ఇంటికి తీసుకెళ్ళి ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు పెట్టుకో అని చెప్పి పంపిస్తారు. అలాంటి వాళ్ళకు మనం ఇంట్లో ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను. దయచేసి అలాంటిది పరిస్థితి ఎవరికైనా అది ఎదురుపడినా లేదా మీకు అలాంటిది ఎవరైనా అడిగితే కూడా ఈ సూచనలు మీరు ఇవ్వవచ్చు అని చెప్పి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో కొన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ తప్ప స్నేహితులారా, చాలా మందికి ఏంటంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటే తప్పనిసరి, లేదంటే సో కొంతమంది ఎన్నో లక్షలు విలువైనటువంటి వాళ్ళ యొక్క లక్షల సంపాదన ఖర్చు పెట్టినా కానీ ఆరోగ్యం తిరిగి రాక ఆరోగ్యం తిరిగి రాక వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో అట్లా వాళ్ళని, అట్లాంటి పేషెంట్స్ను ఏం చేయాలంటే ఒక మంచి వాతావరణంలో పెట్టి, ఆ వాతావరణంలో పెట్టాక ఏ ఏ అంశాలు, ఏ స్టెప్స్ మనం ఫాలో అయితే వాళ్ళకు కొంతవరకు ఉన్నంత వరకు ఒక ఈ చెప్పాలంటే నొప్పి రహిత జీవనాన్ని, అంటే నొప్పులు ఎక్కువ లేకుండా కొంత ప్రశాంతంగా ఉండే జీవితాన్ని మనం ఇవ్వడానికి ఆ ప్రయత్నం చేయొచ్చు ఖచ్చితంగా. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి వాళ్ళ చుట్టూ. సో వాళ్ళని తీసుకొచ్చాక, ఇంటికి తీసుకొచ్చాక ఒక ప్రశాంత వాతావరణం అక్కడ. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఎలా చేయొచ్చు అంటే, మీకు ఏదైనా గోశాల ఉందనుకోండి, గోశాల లేదు మీ ఇంట్లోనే ఒక ఈ నాటి అంటే మన యొక్క దేశీ ఆవు ఉందనుకోండి, దేశీ ఆవు, ఆ దేశీ ఆవు ఉన్నటువంటి ఎక్కడ కట్టేస్తామో దానికి దగ్గరలో ఒక మంచం వేసి ఈ యొక్క పేషెంట్ పూర్తిగా అంటే నిస్సహాయం, అంటే నిశ్శక్తి అయిపోయింటుంది అలాంటి పేషెంట్ అక్కడ పండబెట్టి తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంట్లు ఏమి చేయాలని చెప్తాను నేను. అలా కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సహజంగా వాళ్ళకి చేయాల్సినటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది, ప్రతిరోజు రెగ్యులర్గా వాళ్ళకి తలస్నానం చేయించాలి. తర్వాత తలస్నానం చేయించిన తక్షణమే వాళ్ళ తలను బాగా అంటే డ్రై చేయాలి, బాగా తుడచాలి. అంటే బట్టతో లేదా టవల్తో బాగా తుడచాలి. ఆ యొక్క తడి లోపల ఉండకుండా చూసుకోవాలి. అది ఒకటోది. రెండోది, వాళ్ళున్నటువంటి ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ దోమలు లేకుండా చూసుకోవాలి. ఓకే. ఆ చుట్టూ వాతావరణాన్ని క్లీన్గా పెట్టాలి ఎప్పుడు కూడా. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళకి క్లీన్గా అంటే స్వచ్ఛమైన, సో కొంత ఓకే అంటే హాట్గా ఉండే ఫుడ్, అంటే ఎలా ఉండాలి, వేడివేడిగా ఫ్రెష్గా ఉండేటువంటి ఆ యొక్క ఆహారాన్ని వాళ్ళకు వడ్డించాలి. ఓకే. తర్వాత ఫ్రెష్ నీరు, అంటే చెప్పాలంటే ఒక స్వచ్ఛమైన నీరు, చెప్పాలంటే ఇంకా ఆల్కలైన్ నీరు అని చెప్తాం కదా, అలాంటిది. ఫ్రూట్ జ్యూసులు టైం టు టైం ఇవ్వాలి వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. తర్వాత వారానికి 2 సార్లు ఖచ్చితంగా వాళ్ళకి మన సెసేమ్ ఆయిల్ అంటాం. సెసేమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనెతో మసాజ్ చేసి మంచిగా హాట్ హాట్గా బాత్ అంటే వేడి నీళ్ళతో స్నానం చేయించాలి. అది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం, వాళ్ళకి బాగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ప్రతిరోజు వాళ్ళున్న ప్రదేశంలో అగ్నిహోత్ర చేయాలి. అగ్నిహోత్ర మీకు చెప్పాను ఎలా చేయాలనేది. సో అలాంటి అగ్నిహోత్ర చేస్తే వాళ్ళకు మంచిది అవుతుంది అనమాట. ఈ అగ్నిహోత్ర అనేది వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది. అగ్నిహోత్ర చేస్తూ ఉంటే ఎంతో మంచిది అవుతుంది. కాబట్టి అది కూడా పాటించాలి. తర్వాత వాళ్ళకి ఇంట్లో కొన్ని చేయాల్సినటువంటి, ఇంట్లో మనం తయారు చేసి ఇచ్చేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అంటే నివారణలు అని చెప్పుకోవచ్చు. అది ఎలాంటిదంటే చూడండి, కషాయాలు అంటారు. ఎలాంటిదంటే ఒక కప్పు ఈ యొక్క తులసి కషాయం, అది కూడా ఈ యొక్క ఎంటీ స్టమక్తో, అంటే ఈ పరగడుపున వాళ్ళకి పొద్దున్నే మార్నింగ్ ఒక తులసి కషాయం ఒక కప్పు ఇస్తే చాలా మంచిది. తర్వాత అదే కాకుండా ఈ యొక్క మన వేపాకు రసం, వేపాకుతో చేసినటువంటి జ్యూస్ ఒక కప్పు, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మనము ఈ యొక్క తేనెను కలిపి ఇవ్వచ్చు. అది చాలా బాగుంటుంది. అది లంచ్ కంటే ముందు ఇవ్వాలి. ఓకే. తర్వాత ఇంకోటి, 1 కప్పు నీళ్ళలో 2 కప్పుల గో ఆర్క్, అది ఎప్పుడు, రాత్రి డిన్నర్ కంటే ముందు ఇవ్వండి. రాత్రి డిన్నర్ కంటే ముందు ఏమి ఇవ్వాలి, 1 కప్పు నీరు తీసుకోండి, 2 కప్పుల గో ఆర్క్ దాన్ని మిశ్రమం చేసి ఇవ్వండి. అది అద్భుతమైన, వాళ్ళకు చాలా శక్తి ఇస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా, నేను ఇప్పుడు చెప్పాను కదా, వీటన్నింటినీ కూడా ఈ యొక్క పేషెంట్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని, అతనికి ఉన్నటువంటి శక్తిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమేం చేస్తే అతన్ని బలంగా తయారు చేయొచ్చో ఇప్పుడు చెప్పినటు వాటిలో ఒకటి ఫాలో అవుతారా,
2 ఫాలో అవుతారా? లేదా ఒక మూడిటిని ఫాలో అవుతారా? అనేది మీరు దాన్ని ఎన్నిక జేసుకోవాలి. ఎంపిక చేసుకొని మీరు ఫాలో అవుతూ ఎళ్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం అంటే వాళ్ళు ఉన్నంత వరకు గూడా ఈ నొప్పులతో బాధపడకుండా హాయిగా అంటే ఎక్కువ నొప్పులు లేకుండా ఆ జీవితం ఎన్ని సంవత్సరాలు బతికితే గూడా అన్ని సంవత్సరాలు హాయిగా ఉన్నంత వరకు అంటే లాస్ట్ శ్వాస వరకు గూడా, చివరి శ్వాస వరకు గూడా నొప్పి రహిత జీవితాన్ని వాళ్ళు గడపడానికి అవకాశం ఉంటది మిత్రులారా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.